మహారాష్ట్రలో భారీ విజయోత్సవానికి మహాయుతి కూటమి ప్లాన్. కాసేపట్లో విజయోత్సవంలో పాల్గొనున్న ఫడ్నవీస్ సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోడీ మహారాష్ట్ర విజయంపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగం. మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అనే దానిపై ఉత్కంఠ. సీఎం పదవిపై మహాయుతి కూటమిలో పోటాపోటీ. సీఎం రేసులో ముందున్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్నే సీఎం చేయాలని ఎన్సీపీ వర్గం పట్టు. మహాయుతి గెలుపులో షిండేదే కీలక పాత్ర అంటున్న శివసేన వర్గం. అతిపెద్ద పార్టీకే సీఎం పదవి ఇవ్వాలని రూలేం లేదు. సీఎం పదవిపై ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు. అందరం కూర్చొని సీఎం ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై నిర్ణయిస్తామన్న షిండే. వయనాడ్లో రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ. గత ఎన్నికల్లో రాహుల్కు 3,64,000 ఓట్ల మెజారిటీ. 4 లక్షల మెజారిటీ దిశగా దూసుకుపోతున్న ప్రియాంక. జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇండియా కూటమి. 50 స్థానాల్లో ఇండియా కూటమికి స్పష్టమైన ఆధిక్యం. 30 స్థానాలకే పరిమితమైన బీజేపీ కూటమి. జార్ఖండ్లో ఫలించని కమలం పార్టీ వ్యూహాలు. అభివృద్ధి సంక్షేమానికి మహారాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారు. విభజించు పాలించు నినాదంతో ఇండి కూటమి పనిచేస్తోందన్న పురంధేశ్వరి. మహాయుతి గెలుపు ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెంచిందన్న జీవీఎల్. మహారాష్ట్రలో హస్తం పార్టీకి అతిపెద్ద పరాభవం అని విమర్శ. కాంగ్రెస్ నుంచి భాగస్వామ్య పక్షాలు పారిపోయే పరిస్థితి ఉందని ఎద్దేవా. మహారాష్ట్ర ఫలితాలపై సంజయ్ రౌత్ అనుమానాలు. ఇది ముమ్మాటికి ప్రజా నిర్ణయం కాదని కామెంట్. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణ. జార్ఖండ్ ప్రజలు బీజేపీ ప్రచారాన్ని విశ్వసించలేదన్న సిపిఐ రాజా. చొరబాట్లు అవినీతిపై ప్రచారాన్ని ప్రజలు ఆమోదించలేదని కామెంట్. రాష్ట్రంలో చొరబాట్లు ఉంటే ఎన్డీఏ ప్రభుత్వానికి బాధ్యత కాదా అని ప్రశ్న. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరు. అనారోగ్యంతో అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదుకు ముందే అమెరికా టూర్కు ప్లాన్. వికారాబాద్ జిల్లా థారూర్ మండలం కుమ్మరిపల్లిలో దారుణం. యువకుణ్ణి కిరాతకంగా హతమార్చిన దుండగులు. విశాఖ జిల్లా గాజువాక సింహగిరి కాలనీలో ప్రబలిన డయేరియా. సాయిరామ్ నగర్లో పలువురికి అస్వస్థత. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ. ప్రకాశం జిల్లాలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న కంభం పోలీసులు. హనుమాన్ జంక్షన్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న కంటైనర్లో 50 ఆవులు. కందులాపురం సెంటర్లో లారీ డ్రైవర్ క్లీనర్ అరెస్ట్. అన్నవరం సత్యదేవుని ఆలయానికి పోటెత్తిన భక్తులు. కార్తీక శనివారం కావడంతో ప్రత్యేక పూజలు. సత్యదేవుని జన్మ నక్షత్రం మఖా నక్షత్రం సందర్భంగా సత్య దీక్ష విరమణ. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. 2 రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందన్న వాతావరణ శాఖ. అల్పపీడన ప్రభావంతో ఏపీలో రేపటి నుంచి వర్షాలు. ఈ నెల 26న అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 79,640. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 73,000 రూపాయలు.